ఓవరాల్గా మన వెబ్సైట్ అయితే ఎలా అయితే ఉంది. హాయ్ గైస్, మనం డ్రాప్ షిప్పింగ్ వచ్చేసి 1 monthలో 1 lakh ఎర్న్ చేద్దాం అనుకున్నాం కదా. దానికోసం ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. అండ్ మన వెబ్సైట్కి గ్యాడ్జిన్ ఒక నేమ్ అయితే అనుకున్నాను. క్యాన్వా యూజ్ చేసి నాకు ఒక లోగో కూడా క్రియేట్ చేశాను. ఆ నేమ్ మీద చేసి మన స్టోర్కి అయితే అప్లోడ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఓవరాల్గా మన వెబ్సైట్ అయితే ఎలా ఉంది. ఓకే, ఇంకా ప్రొడక్ట్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు. వన్స్ ప్రొడక్ట్స్ యాడ్ చేశాక కూడా చెప్తాను. అండ్ మనం టుమారో వచ్చేసి డొమైన్ అయితే పర్చేస్ చేయాలి మన వెబ్సైట్కి. డొమైన్ అంటే ఏం లేదు, మన వెబ్సైట్కి ఒక లింక్ వస్తుంది కదా పైన మనకి. ఆ లింక్లో ఇక్కడ మనకి ఫస్ట్ చూసినట్లయితే షాపిఫై అని ఉంది. అక్కడ షాపిఫై అని కాకుండా మనం ఏదైతే క్రియేట్ చేసామో గ్యాడ్జిన్ అండ్ నేమ్ ఉందో ఆ నేమ్ ఉండాలి. దానికోసం మనం ఒక డొమైన్ పర్చేస్ చేయాలి. సో నేను ఏ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తున్నాను, ఎంత అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వన్స్ అది చేసిన తర్వాత మన వెబ్సైట్కి ఆ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆ పైన వీడియోస్లో ఏ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాను, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ ఎలా రన్ చేస్తున్నాను, ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, ప్రాఫిట్ ఎంత ఉందని కూడా మీకు ఆ పై నెక్స్ట్ వీడియోలో తెలుస్తాయి. ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేసి మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.